సహజ పద్ధతులతో మహిళల జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్ ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్ఐఆర్డిలో నిర్వహిస్తున్న 5 రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ఈ శిక్షణలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది ఎస్హెచ్జి మహిళలు సహజ సాగు, వర్మీ కంపోస్టింగ్, ఆవు పేడ ఆధారిత సేంద్రియ ఎరువుల తయారీ, నేచురల్ ఫార్మింగ్ వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ పొందారు. కృషి సఖి యోజన ద్వారా గ్రామీణ మహిళల సాధికారతపై అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆవు పేడతో సేంద్రియ ఎరువుల తయారీ, గంపొడుల పరిచయం, బయో ఇన్పుట్స్ యూనిట్ సందర్శన, దీపాలు, గణేష్ విగ్రహాల తయారీపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇక తేనె ఉత్పత్తులకు సంబంధించి అపికల్చర్ టెక్నాలజీ సెంటర్ అధికారులు రవీంద్ర కుమార్, సీతారత్నం నేతృత్వంలో తేనెటీగ రకాల పరిశీలన, గూడు నిర్మాణం, కణాల అధ్యయనం, పిల్ల తేనెటీగల అభివృద్ధి, తేనెటీగల జీవచక్రం, జీవశాస్త్రంపై సమగ్ర అవగాహన తరగతులు నిర్వహించారు. సహజ పద్ధతుల ద్వారా స్థిరమైన ఉపాధి అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ శిక్షణ మహిళలకు భవిష్యత్తులో స్వయం ఉపాధికి బలమైన మార్గదర్శకంగా నిలుస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం పేర్కొంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొచ్చెర్ల రజని, మాది ఖమ్మంపాడు, ఏకొండూరు మండలం నుంచి వచ్చాను. నేను ఇక్కడ కేశినేని ఫౌండేషన్ ద్వారాగా ఇక్కడికి పంపించారు హైదరాబాద్ ట్రైనింగ్ కి. మా ఎంపీ గారి ద్వారాగా మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ట్రైనింగ్ బాగా చెప్తున్నారు. ట్రైనింగ్ మేము నేర్చుకొని మరలా మేము తిరిగి ఇంటికి వెళ్ళి మేము నేర్చుకునే విధంగా మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారండి. బాగా చెప్తున్నారు, ట్రైనింగ్ అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. మాకు అన్ని చెప్పటమే కాదు, చేసి చూపిస్తున్నారు మా చేత. ఇవన్నీ మాకు బాగా జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాం. మా గ్రామాల నుంచి, మా మండలాల నుంచి మాకు ఎంపీ గారు సపోర్ట్ ఉన్నారు. మాకు అన్ని వస్తాయని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ట్రైనింగ్ కూడా రావాలని ఎంపీ గారు మాకు సపోర్ట్ కుంటున్నారు. ఇదే కాదు, ఇంకా వేరు ట్రైనింగ్లకు కూడా తీసుకురావాలి మహిళలని మేము కోరుకుంటున్నాం. సార్, మీరు మాకు ఎప్పుడు సపోర్ట్ కొంటున్నారని మేము నమ్ముతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పల్లబోతుల పావని, మాది ఏకొండూరు అండి. నేను నేచురల్ ఫార్మింగ్ నేర్చుకోవడానికి మన చిన్ని గారు విజయవాడ నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది ఎన్ఆర్డిఏకి. ఇక్కడ చాలా బాగా క్లాసులు జరుగుతున్నాయని మేము చాలా బాగా ట్రైనింగ్ అయ్యాము. గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఫస్ట్ రోజు వర్మీ కంపోస్ట్, సెకండ్ డే బయోచారు, ఈరోజు కౌడంగ్ గురించి చెప్పారు. ఈరోజు నాకు చెప్పిన టాపిక్ చాలా బాగా నచ్చింది, చాలా యూజ్ఫుల్ కూడా. ఇది మనం బయటకెళ్ళి రేపటి రోజున నేను మా గ్రామానికి వెళ్ళి ఇది నేను చేయగలను, అలా తీర్చిదిద్దారు. ఇక్కడికి నేను రావడానికి ముందు మన చిన్ని గారు ఒక 1.5 year కష్టపడ్డారండి ఇవన్నీ చేయడానికి. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చిన్ని గారి కృషి వల్ల ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నాకులాగా మరెంతో మంది మహిళలు కూడా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.